పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 8వ అధ్యాయం 5, 6 వచనాలు మనం చదువుకుందాం. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబు అనేటువంటి భక్తుడు బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకమైన వాడు. ఎంత ప్రత్యేకమైన వాడంటే యోబు లాంటి వాడు మరొకడు ఎవడు భూమి మీద లేడు. ఆయన జీవితము చాలా ప్రత్యేకమైనటువంటి జీవితం. 34వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడ్డది. ఏంటో తెలుసా? యోబు వంటి మానవుడెవడు? చాలండి. ఏంటంట? యోబులాగా బ్రతికేవాడెవడు? యోబులాగా జీవించేవాడెవడు? యోబు వంటి మానవుడు ఎవడైనా ఉన్నాడా? యోబులాగా జీవించేవాడు ఎవడైనా ఉన్నాడా? అతని జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు ప్రభు చేశారు. వాస్తవానికి చెప్పాలంటే అతనిది ఒక మంచి కుటుంబం. స్తోత్ర. ఎంత మంచి కుటుంబం అని దేవుని వాక్యం చెప్తుందో తెలుసా? మొదటి అధ్యాయంలో చూస్తే అతని ఊరు ఊజు. బూజు కాదు, మన ఇంట్లో ఉన్న బూజు కాదు, ఊజు అనేటువంటి దేశం అయింది. అతడు ఎలాంటి వాడని రాయబడ్డదో తెలుసా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. స్తోత్రం. హల్లెలూయా. యోబు వ్యక్తిగత జీవితాన్ని గురించి పరిశుద్ధాత్ముడు రాయించిన మాట, యోబు యథార్థవర్తనుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధము అసత్యము అతని నోట రాదు. అతను పలికే ప్రతి మాట సత్యమైనటువంటి మాట పలుకుతాడు. రెండవది న్యాయవంతుడు. న్యాయము చేస్తాడు అందరికీ. స్తోత్రం కలిగినగా న్యాయముగా బ్రతుకుతాడు. తన దగ్గరకు వచ్చిన వారికి అందరికీ న్యాయము చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. అతని మాటల యొక్క జీవిత సారాంశంలో అతడు అనేక మందిని ఆదుకున్నవాడు, అనేక మందికి సహాయం చేసినవాడు. అంతేకాదు అతడు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు అని రాయబడాలి. దేవుని మీద భయభక్తులు కలిగినవాడు. దేవుడంటే చాలా ఇష్టం. దేవుని మీద ఎంతో ఆనుకున్నాడు. దేవుని మీదే ఆధారపడుతున్నాడు. దేవుడంటే ఎంతో భయపడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు ఇంకొక మాట ఉంది అక్కడ, చెడుతనమును విసర్జించినవాడు. ఎంత అద్భుతమైన మాటలు. అతని జీవితంలో ఒకవేళ చూస్తే చెడుతనం ఎక్కడ కనపడదో. మన జీవితాల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయో లేదో మనల్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. వాక్యం చదువుతున్నప్పుడు వాళ్ళు అలా జీవించారు, వాళ్ళలాగా మేము కూడా జీవించాలా అని మనము అద్దములో చూసుకున్నప్పుడు మనల్ని మనం ఎలాగైతే సరి చేసుకుంటామో ఆ రీతిగానే వాక్యమును కూడా చదువుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా వంకి ఎలా చూస్తున్నారు? నాతో పాటు పాడతలేదు అంటే ఈ పాట మీకు ఎవరికి తెలియదు. స్తోత్రం. మమ అనుకోండి. దేనికి అనుకోవాలా? మమ అనుకోమని ఎందుకంటాడంటే, ఒరే నువ్వేం చేయలేవురా, నేను చేస్తున్నాను, నువ్వేమనుకోవాలా? మమ అనుకో అంటే అర్థం ఏంటంటే, నువ్వు చేస్తావు కదా, ఇంక నేను చేయకపోయినా పర్వాలేదు. మీరు కూడా అలా అనుకునేటట్టున్నారు. స్తోత్రం. ఏమనుకోమాకండి. నేను మాట్లాడితే పాత పాటలు ఎక్కువ పాడతాను. పెంతుకొస్తోళ్ళం కదండి, ఆ పాటలు ఎప్పుడు మేము వదులుకోలేము. స్తోత్రం కలుగునుగా.
ఎన్ని పాటలు రానివ్వండి, ఎలాంటి పాటలు రానివ్వండి, ఇప్పటికీ కూడా పాత పాటలు పాడతాను. ఆ పాటలు చాలా అర్థవంతమైనటువంటి పాటలు, చాలా అద్భుతమైనటువంటి పాటలు, హృదయాలను పులకింపజేసే పాటలు, బాధలలో నిట్టూర్పులలో ఆదరణను కలుగు చేసేటువంటి పాటలు. ప్రభువునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతని వ్యక్తిగత జీవితాన్ని గురించి రాయబడ్డది, అతని కుటుంబాన్ని గురించి కూడా రాయబడ్డది. ఎంతమంది? అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగిన వారు, 10 మంది సంతానము, ఒక చిన్న సైజు హాస్టలు. స్తోత్రం. ఇప్పుడు 10 మంది అంటే ఇంట్లో ఏమనుకోవాలి మనం? 3 ఆడపిల్లలు, 7 మగపిల్లలు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇల్లు. స్తోత్రం. గొప్ప సంగతి. ఇంకా మనం చదివితే అతని ఆస్తి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. స్తోత్రం చెప్పండి. ఒకటే, చాలా భక్తి జీవితంలో ఉన్నతమైన స్థితిలో మంచి గుణలక్షణాలను కలిగినవాడు. రెండవది మంచి కుటుంబాన్ని కలిగినవాడు. మూడవది మంచి ఆస్తిని కలిగినవాడు. స్తోత్రం. అక్కడ రాయబడ్డది. ఇంకా కిందకి చదివితే, ప్రతిరోజు అరుణోదయమును లేచి ఏం చేస్తున్నాడని రాయబడ్డది అక్కడ? వారి కుటుంబములలో ఉన్నటువంటి కుమారుల నిమిత్తం ఒక్కొక్కని మీద చేతులు పెట్టి వారిని బలిపీఠములను కట్టి వారి పక్షముగా దేవునికి బలి అర్పించి, దేవుడి దగ్గర వాళ్ళు ఏమైనా పాపం చేస్తారేమో, నా బిడ్డలు దేవుని యొక్క కోపానికి గురైపోతారేమో, నా కుటుంబం నాశనమైపోతుందేమో, అలా కాకుండా ఉండాలని ఉదయకాలం లేచిన వెంటనే ఒక్కొక్క నిమిత్తం ఒక్కొక్క బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పిస్తున్నాడు. అంటే రోజు వాళ్ళ ఇంట్లో ఉదయకాలము 10 తప్పకుండా గొర్రె పిల్లలు బలి అవుతూ ఉంటాయి. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో 10 గొర్రె పిల్లలు బలి అవ్వాల్సిందే. ప్రతిరోజు బలిపీఠాలు కట్టాల్సిందే. ప్రతిరోజు బలి అర్పించాల్సిందే. స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్తానో తెలుసా? ఇది కూడా మన జీవితాలకు చాలా అవసరం. బలిపీఠము అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన. బలిపీఠము ఉండాలి మన కుటుంబాల్లో. ప్రార్థన అనేటువంటి బలిపీఠం ఉండాలి. ప్రార్థన అనే విజ్ఞాపన మన జీవితాల్లో ఉండాలి. మన కుటుంబము గురించి ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగిన వారముగా జాగ్రత్తగా కుటుంబాలను మనం కాపాడుకోవాలి. మనం భక్తి గలవారమైతే సరిపోదు, న్యాయం కలిగిన వారైతే సరిపోదు, యథార్థవంతులైతే సరిపోదు, ఆస్తి కలిగిన వారైతే సరిపోదు, కుటుంబం కలిగిన వారైతే సరిపోదు, బిడ్డలు కలిగిన వారైతే సరిపోదు. కుటుంబము వ్యవస్థ అంత కరెక్ట్గా ఉందా లేదా? నా బిడ్డలు కరెక్ట్గా ఉన్నారా లేదా? నా భర్త కరెక్ట్గా ఉన్నాడా లేదా? నా భార్య కరెక్ట్గా ఉందా లేదా? నా బిడ్డలు చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నారా లేదా? ఎల్లప్పుడూ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. మనం ఒక మొక్క వేసాం, వదిలేస్తామా? మాట్లాడండి. వదిలేస్తామండి? మొక్క వేసామండి అమ్మ. మొక్క వేసేసిన తర్వాత ఏదో పెద్ద ఎదిగిపోయిన తర్వాత జాంకాయలు తిన్నప్పుడు అది తెలియదులేండి మనకి. ఏమంటుంది? శ్రద్ధ. మా ఇల్లు ఇలాగా మెయిన్ రోడ్ అనమాట. పొలానికి వెళ్ళేటువంటి రూట్ అది. పొలాలకు వెళ్ళేటప్పుడు పూలు మన పొద్దున మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు అన్నీ మా ఇంటి పక్క నుంచి వెళ్తాయి. మేము ఒకరోజు అప్పుడు దడి కట్టుకోలేదు, ఏమీ లేవు, ఇలాంటిది ఏమి నెట్ వేయలేదు. మేము ఒక జామ మొక్క వేసాను. నేను వేస్తే ఆ వెళ్తా ఏదో మేక లాక్కుపోయేదాన్ని, పరక్కమని కరిచేసి పెట్టుకుపోయేది. ఏముండేది కదా అక్కడ, ఈ మొదలు మాత్రమే ఉండేది. అరే తినేహింద్రా బాబు అనుకుని మళ్ళా దాన్ని జాగ్రత్తగా కొంతకాలం పెంచి మళ్ళా అది జాగ్రత్తగా ఎదిగిన తర్వాత కాస్త ఆకులు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒక మేక వచ్చి మళ్ళీ ఎట్టుకుపోయింది దాన్ని. ఇదేం గొడవరా తండ్రి, ఎప్పుడు చూస్తే అప్పుడు ఇదేం పరిస్థితి మాకు?
ఇది ఎదగాలని నాకు ఇష్టం, ఇది ఎదగాలి, ఇది ఫలించాలి, ఇది అభివృద్ధి పొందాలి, దాని ఫలములు నేను తినాలి, ఇది కదా మన ఆశ. చెప్పండి, అలా చూస్తున్నారా మన ఇంకా స్తోత్రం, అది కదా మన ఆశ. అప్పుడు నేనేం చేశానంటేనండి, అప్పుడు ఏం చేయాలా, ముళ్ళ కంచెలు నరుకొచ్చి ఇప్పుడు ఏం చేసాను, దాని చుట్టూ పాతాను. శుభ్రంగా చక్కగా ఆ మొక్క చుట్టూ ముళ్ళ కంచెలు పాతి శుభ్రంగా కట్టేసి జాగ్రత్తగా ఉంచాను. అది జాగ్రత్తగా ఎదగడం మొదలైంది. మేకలు వెళ్తున్నాయి, గొర్రెలు వెళ్తున్నాయి, గేదెలు వెళ్తున్నాయి, ఆవులు వెళ్తున్నాయి, సోతున్నాయే కానీ ఏమీ చేయలేకపోతున్నాయి. ఎందుకో తెలుసా, నా ఆశ, నా కోరిక ఏంటంటే అది ఎదగాలి. నిజమే, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఆశీర్వాదం లేనివారిగా, దీవెన లేనివారిగా, మేలు పొందని వారిగా, వారి జీవితాలు అలాగే ఉండటానికి మనం ఇష్టపడతామా? ఎప్పుడైనా ఇష్టపడా? ప్రభువా, ఎలాగైనా నా కుటుంబాన్ని, మమ్మలను ఉన్నతమైన స్థితికి తీసుకురండి, మా బిడ్డలను ఆశీర్వదించండి, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి, మా చుట్టూ నీ కాపుదల నిత్యము దయచేయండి. నీ మనం కోరుకోకుండా ఉండలేం కదా, తప్పకుండా మనం కోరుకుంటాం. నిజమే, యోబు జీవితంలో కూడా అతడు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన వాడు తన కుటుంబం మీద. స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగిన వాడు కదా, మనం కూడా ఉండద్దా అలాంటి శ్రద్ధ? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉందా? మీకు ఏమన్నా శ్రద్ధ ఉందా? మా తల్లిగారి పేరు పరంజ్యోతి. ఏం పేరు చెప్పండి? ద గ్రేట్ నేమ్. హల్లెలూయా. నేనేమనుకుంటానంటే మా అమ్మ పేరు ఎంత గొప్ప పేరు అనుకుంటాను. మామూలు పేరు కదా, పరంజ్యోతి అనేటువంటి పేరు అంటే ఇట్స్ ఎ గ్రేట్ వర్డ్, గ్రేట్ నేమ్. పరలోకములో వెలిగేటువంటి జ్యోతి అని అర్థం. మా తల్లిగారు నేను పడుకున్నప్పుడు నా మంచం దగ్గరికి వచ్చి ఆవిడ నా మీద చేయి పెట్టి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే, నా కుమారుడు గొప్పవాడు కావాలి, చదువుకున్నవాడు కావాలి, మంచి దీవెనలు పొందినవాడు కావాలి. నాకు చిన్నప్పుడు ఇలాగా మందిరంలో ఉండాలని కానీ, వాక్యం చెప్పాలని కానీ, సంఘాలు నడిపించాలి కానీ ఇలాంటి ఉద్దేశాలు ఏమి లేవు నాకు. పాస్టర్ గారు కొడుకు అయినంత మాత్రాన పాస్టర్ అయిపోవాలనేటువంటి ఉద్దేశాలు నాకు ఏమి లేవు. దేవుడు నన్ను పిలిచాడు, ప్రత్యేకంగా పిలిచాడు, అందుకే వచ్చాను నేను, లేకపోతే నేను రాను. నేను అసలు నేను రావడానికి గల కారణం ఏంటో కూడా చెప్తాను. అసలు నాకు ఉద్దేశం లేదు మందిరంలో ఏదో డ్రమ్ కొట్టేసిపోయేవాడిని, బయటికి కాంగో కొట్టేసిపోయేవాడిని, పాటలు పాడేసిపోయేవాడిని, ఆరాధన చేసిపోయేవాడిని. ఎప్పుడు దేవుని మందిరంలో ఉండాలని ఆశ లేదు, కానీ నా తల్లికి ఆశ ఉంది. స్తోత్రం. నా తల్లికి ఆశ ఉంది, నా తల్లికి ఉన్నత స్థితిలో ఉండాలని ఆశ ఉంది. కానీ నాకైతే ఆర్మీ జవాన్ అవ్వాలని ఆశ ఉంది, నేవీలో ఉండాలని ఆశ ఉంది, నేవీ సోల్జర్ అవ్వాలని ఆశ ఉంది నాది. నేవీ వైట్ డ్రెస్లో ఉంటారు చూసారా, ఆ స్థితిలో వచ్చింది నాకు ఆల్రెడీ. నేను సెలెక్ట్ అయిపోయాను. ఫిజికల్ టెస్ట్ అయిపోయింది, మెడికల్ అయిపోయింది, జాయినింగ్కి వెళ్ళాలి. ఆ టైంలో ఇప్పుడున్నంత కాంపిటీషన్ లేదు ఆ టైంలో. దేవుని స్తోత్రం. ఒకవేళ కానీ అప్పుడు కానీ ఆ టైంలో కానీ ఉద్యోగం వచ్చేసి ఉంటే నేనే పూనాలోనో, ఏ గోవాలోనో, లేకపోతే ఎక్కడొక్కడ ఈ కోస్టల్ ఏరియాలో ఎక్కడొక్కడుండి ఏ హిందీ అమ్మాయిని చూసుకుని తాగేసి తిరిగేసి లోకంలో ఉన్నటువంటి పనికి మళ్ళీ పనులన్నీ చేస్తున్నాం. స్తోత్రం కలుగునుగా. ప్రభు నన్ను అలా ఉంచలేదు. ఈరోజు నాకు ఒక మంచి భార్యను దేవుడు అనుగ్రహించాడు. సువర్ణం అంటే అర్థం ఏంటో తెలుసా? సువర్ణం అంటే అర్థం ఏంటి? బంగారం. హల్లెలూయా. మా ఆవిడ బంగారం అండి. అందరూ అంటారు మా ఆయన బంగారం అంటారు కదా, చిచ్చి కాదు, మా ఆవిడే బంగారం. చాలా ప్రేమిస్తారు. నా మాట ఎన్నడు జవదాటం కానీ, ఆవిడిచ్చేటువంటి సూచనలు, సలహాలు నా కుటుంబానికి చాలా ఆధారమైనవి. అంతేకాదు సంఘములో కూడా వారి యొక్క నడిపింపును కూడా నేను చాలా ఇష్టపడతా ఉంటాను. నేను తనకు చెప్పకుండా ఏది చేయను, తను కూడా నాకు చెప్పకుండా ఏది చేయదు. ఇద్దరము కూడా ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే తలంపు. కారణం ఏంటో తెలుసా? నేను చాలా సంతోషపడేది ఏంటంటే,
నా కుటుంబ పరంగా కూడా నేను ఆశీర్వదింపబడ్డాను. దేవుని మహాకృపలో నేను వెళ్ళలేదు. ఇక మా తల్లిగారు చివరికి ఒకే మాట చెప్పారు, చిన్నతనంలో నిన్ను దేవునికి ఇచ్చాము, మేము తీర్మానం చేసుకున్నాము, కడుపులో ఉన్నావు నీవు, దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు, ఇదిగో తప్పకుండా నీవు సేవ చేయాలని దేవుడు మాకు చెప్పారు అని చెప్తే నేనేమనంటే నాకు చెప్పినప్పుడు నేను చేస్తాను. అప్పుడు దేవుడు నాతో అపోస్తలుల కార్యములు ఒక చక్కటి మాటతో దేవుడు నాతో మాట్లాడారు. 20వ అధ్యాయము 28వ వచనాన్ని గురించి దేవుడు నాతో మాట్లాడారు. ఏమిటి ఆ మాట తెలుసా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ పని యావత్తు, స్తోత్రం కలుగునుగాక, ఆ యావత్తు మందను కాయుటకు దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు. ఇదే దేవుడు నన్ను పిలిచిన మాట. స్తోత్ర. దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడారు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయుటకు నేను నిన్ను ఏర్పరచుకున్నానని దేవుడు నాతో వాక్యం ద్వారా ఒక దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు నేను ప్రేరేపించబడి సేవకు తీర్మానం చేసుకున్నాను. స్తోత్రం. నేను తర్వాతి కాలంలో నేను అమ్మ 10th అయిపోయింది కదా, నేను ట్రైనింగ్కి వెళ్తాను. నో పాస్టర్ గారు ఇప్పుడు చిన్న చదువు చదువుకోకూడదు, చిన్న చదువు చదవకూడదు, పెద్ద చదువులు చదవాలా అనేవారు మా అమ్మగారు. ఏం చదవమంటారమ్మా అండి? ఓకే, డిగ్రీ కంప్లీట్ అవ్వాలి. పాస్టర్ అనగా నార్మల్ కాదు, ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. స్తోత్రం. హల్లెలూయా. సాధారణమైన వ్యక్తి కాదు, డెడికేటెడ్ పర్సన్. ఎవరు పడితే వాళ్ళు పాస్టర్లు కాదు ఈ లోకంలో. సమ్వన్ చూజన్ బై గాడ్. దేవునికి స్తోత్రం. కొంతమంది దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు ఉంటారు. ఆ ఎన్నిక చేయబడిన వారిని అనుసరించుట ఆశీర్వాదకరము. హల్లెలూయా. ఏం చేయమంటారు? డిగ్రీ చదివాను, నాది బిఎస్సి కెమిస్ట్రీ. తర్వాత ఏం చేయమంటారు? నన్ను తప్పకుండా థియాలజికల్ కోర్స్ కూడా చదవాలి, పెద్దది. అప్పుడు మాస్టర్ ఆఫ్ డివినిటీ చదివాను నేను చెన్నైలో. స్తోత్రం కలుగునుగా. ఎన్నో విషయాలలో దేవుని చేత నడిపింపబడి ఈరోజు సేవలో ఉన్నాను. స్తోత్రం కలుగునుగా. నేను ఈ మాటలు ఎందుకు చెప్తానో తెలుసా? ఒకప్పుడు నా తల్లి నా మీద చేయి పెట్టి ప్రార్థించారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నా కుటుంబ జీవితంలోనైనా, సేవా జీవితంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా నేను ఆశీర్వదింపబడుటకు కారణము నా తల్లి ప్రార్థన అని నేను చెప్పగలను. ఎందుకో తెలుసా? ఆ దేవుడిచ్చినటువంటి ఆ మొక్క ఎందుకు పనికిరాందిగా మారిపోకూడదు. అంతే కదండి అమ్మా. ఈరోజు దేవుడు మనకు కుటుంబాన్ని ఇచ్చాడు. మనము కుటుంబంలో భర్త స్థానంలో ఉన్నాము. దేవుడు భార్య స్థానంలో పెట్టాడు. పెద్దరిని ప్రేమించి బిడ్డలను కూడా దేవుడు అనుగ్రహించాడు. ఏదో చేతి పనిని దేవుడు మనకు అనుగ్రహించాడు. పొలం పని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏదో ఒక పనిలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవుడు నమ్మి మనల్ని ఇవన్నీ మనకు అనుగ్రహించాడు. అంతే కదమ్మా. దేవుడు మనల్ని నమ్మాడు. జాగ్రత్తగా కాపాడుకుంటారని, కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు వీళ్ళు. బిడ్డలను జాగ్రత్తగా కాపాడుకుంటారు. వారికి ఇచ్చిన చేతి పనిని జాగ్రత్తగా కాపాడుకుంటారు. వారికి ఇచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటారు. మందిరములో వారు దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతారని నమ్మి దేవుడు మనకి స్థానాన్ని దయచేశాడు. అప్పుడు మనం ఏం చేయాలి? దాని గురించి శ్రద్ధగా. మన కుటుంబంలో ఎవడు తప్పిపోకూడదు. స్తోత్రం కలుగునుగాక. కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు అంటే అర్థం ఏంటో తెలుసా? కుటుంబంలో ఉన్నవాడికి ఉద్యోగం వచ్చేద్దని, లేదంటే పొలం బండేద్దని, లేదా ఇంకేదో ఆస్తి కలిసి వచ్చేద్దని. ఇవన్నీ నాన్ సెన్స్. ఇవన్నీ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ సెకండరీ. ఇవన్నీ రెండవ స్థానంలో ఉండాల్సిందే. మొదటి స్థానం ఏదంటే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించాలి. ఈ రాత్రి నేను నా కుటుంబముని దేవునికి సరెండర్ అవ్వాలి. ఈ రాత్రి మేము మా కుటుంబము దేవుని కొరకు సాక్షులుగా బ్రతకాలి. ఆయన రాజ్యమునకు మేము వారసులం అవ్వాలి. ప్రభువా, మొదట నీ రాజ్యాన్ని, నీతిని వెతికితే మిగతా అన్నీ మాకు అనుగ్రహింపబడతాయి. ఆటల వైపు ఎప్పుడు చూడకూడదు. నేను బోధ చేసేటువంటి మా సంఘాల్లో అది చెప్తూ ఉంటాను, ఏది ఆలోచించకండి, అన్ని ఇస్తాడు దేవుడు. ఆకాశ పక్షులను చూడండి, ఆడికి పోషిస్తున్నాను కదా, నేను మిమ్మల్ని పోషించలేను. ఎందుకు చూస్తున్నారు మీరు?
లోకంలో డబ్బు కావాలని, ఆస్తి కావాలని, వస్త్రాలు కావాలని, ఆహారం కావాలని, ఇలాంటివన్నీ కూడా రెండవ స్థానంలో ఉన్నాయి. మొదటి స్థానం ఏంటంటే మనము దేవుని కొరకు నిలబడాలి, మన కుటుంబాలను దేవుని కొరకు నడిపించుకోవాలి. స్తోత్రం. యోబు జీవితంలో తన కుటుంబాన్ని రక్షించుకోవాలని, తన కుటుంబాన్ని కాపాడుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తున్నాడండి. అయితే ఇంత ప్రయత్నంలో కూడా దేవుడు యోబును గెలిపించాలని అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. తన భక్తులైన వారు ఓడిపోవటం దేవునికి ఇష్టం లేదు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. తన భక్తులైన వారు ఎప్పుడు ఓడిపోవటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు నిన్ను ఓడగొట్టాడు, దేవుడు నిన్ను గెలిపిస్తాడు. కుటుంబ జీవితంలో నిన్ను గెలిపిస్తాడు, వ్యక్తిగత జీవితాల్లో దేవుడు నిన్ను గెలిపిస్తాడు. గెలిపించడానికే దేవుడు ఆయన పిలుపును నీకు ఇచ్చాడు, ఆయన మందిరంలోనికి నేను రప్పించాడు, రక్షణను నీ దేవుడు నీకు ఇచ్చాడు, ఆయన సాక్షులుగా దేవుడు మనల్ని బ్రతికింపజేస్తున్నాడు. స్తోత్రం. జాగ్రత్తగా మీరు వినండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మన జీవితంలో కూడా మనం దేవుని చేత ఎంత నడిపించబడినప్పటికీ కూడా కొన్నిసార్లు మనకు ఎదురవుతున్నటువంటి శ్రమలు, శోధనలు, కష్టములు, కన్నీళ్ళు, ఇబ్బందులు ఇవన్నీ దేనికంటే మనలను గెలిపించడానికే. దేవుడు గెలిపించువాడు తన ప్రజలను. ఆ గెలిపించే క్రమంలో యోబు శోధింపబడ్డాడు, యోబు బాధింపబడ్డాడు, యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అతడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడని ఒకే రోజు తనకున్న సమస్తము పోగొట్టుకుని ఒక్కడిగే మిగిలిపోయి అతడున్న పరిస్థితుల్లో అతన్ని ఓదార్చడానికి 3 స్నేహితులు వచ్చారు. ఆ 3 స్నేహితులు వచ్చి యోబును ఓదార్చే ప్రయత్నంలో ఒక స్నేహితుడు పేరు బిల్దదు అని రాయబడ్డది అక్కడ 8వ అధ్యాయం 1వ వచనం. షూహీయుడైన బిల్దదు అనేటువంటి ఒక స్నేహితుడు, యోబుకు కలిగిన 3 స్నేహితులలో ఒక స్నేహితుడు, అతడు వచ్చి యోబుతో ఈ మాట మాట్లాడుతున్నాడు. యోబా, నీవు నీ బిడ్డలను పోగొట్టుకున్నావు, నీ ఆస్తిని పోగొట్టుకున్నావు, నీ శరీరం ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావు. అయితే మరలా నీవు పోగొట్టుకున్నవన్నీ మరలా నీవు రాబట్టుకోవాలి అంటే నేను ఒక మంచి సలహా నేను నీకు ఇస్తాను. స్తోత్ర. ఆ సలహా ఏంటో తెలుసా? నీవు జాగ్రత్తగా దేవుని వేదకిన ఎడల. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలంట? జాగ్రత్తగా 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 వెదకిన ఎడల. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా దేవునిని వెతికితే, నీవు ఆయన యందు మనస్సు నిలిపితే, దేవునిని నీవు బ్రతిమలాడుకున్నట్లయితే, ఇంకో మాట ఉంది అక్కడ, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైతే దేవుడు నిశ్చయముగా నీ ఎడల దృష్టి నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు అని మంచి సలహా ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మనం కూడా మన జీవితాలలో మన సంఘ బిడ్డల్లో ఎవరైనా బలహీనతలలో, శ్రమలలో, కష్టములలో, కన్నీళ్లలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నప్పుడు మనము కూడా ఇలాంటి సలహాలు వాళ్ళకి ఇవ్వాలి. అర్థమైందండి? సలహాలు ఇవ్వాలి. మా చర్చిలో ఒక అమ్మాయికి పిల్లలు లేరు. పాపం 10 సంవత్సరాలు అయిపోతుంది, 10 years. పెళ్ళైపోయి 10 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పుడు కూడా పిల్లలు లేరు. పాపం ప్రతి ఆదివారం, శుక్రవారం క్రమం తప్పకుండా మందిరానికి వస్తుంది. కానీ వచ్చినప్పుడల్లా ప్రార్థనలో భయంకరంగా దుఃఖపడిపోతూ, వేదన పడుతూ, ప్రభువా నన్ను దర్శించవా, నాకు గర్భఫలం దయచేయవా అని ఎంతో ప్రార్థన చేస్తుంది, ఏడుస్తూ ఉంటుంది. నేను కూడా వారిని ఉద్దేశించి, భయపడకండి అమ్మ, తప్పకుండా ఏదో సమయాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. ఆ సమయంలో తప్పకుండా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, గర్భఫలం ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు దేవుడు? హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడు నీ గర్భాన్ని తెరవడా? శారా గర్భాన్ని తెరిచిన దేవుడు నీ గర్భాన్ని తెరవడా? కనుక తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కనుక మీరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో నేను
బలపరుస్తూ ఉంటాను. అయితే మందిరానికి వచ్చినటువంటి కొంతమంది పక్కన కూర్చుని, ఏమ్మా ఇంకా ఏమీ లేదు, ఇంకా ఏమీ లేదా, 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఏమీ లేదు పిల్లకి, పాపం 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేం పుడతారులే, ఇంకేమి నువ్వు చూస్తావులే. అలాంటి మాటలు మాట్లాడితే ఒక యవనురాలకి గుండె ఏమైపోతుందండి? మందిరాల్లో ఆదరణ దొరుకుతుందని, మందిరంలో క్షేమం దొరుకుతుందని, మందిరంలో నా ప్రార్థన ఫలిస్తుందని, నా గర్భఫలము నేను పొందుకుంటానని విశ్వాసముతో ప్రతిదినము దేవుని మందిరానికి వచ్చి ఆరాధనలో పాల్గొని దేవుని మాటలు విని దేవుని మాటల ద్వారా నడిపించబడుతున్న ఒక యవనస్తురాలు మనం ఏం చేయాలండి? వాళ్ళకి ధైర్యం కలిగించే మాటలు చెప్పాలా? స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాలి? ధైర్యం చెప్పాలి. ఆఖరికి చనిపోయేవాడైనా సరే నువ్వు ధైర్యం చెప్పాలి వాళ్ళకి. ఈ పక్కన కూర్చుంటున్న వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే, స్తోత్రం, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకే స్థలంలో కూర్చుంటున్నారా, వేరు వేరు చోట్ల కూర్చుంటారా? మీ ప్లేస్లు మీయేనమ్మా? నేను కొన్ని కచ్చిపేశాను, ఇది నాది. బస్సులో ఏం చేస్తారు? ఇప్పుడు రష్గా ఉందండి, ఏం చేస్తారు? కిటికీలోంచి కచ్చిపేసి, ఇది ఒక కచ్చిపేసాను, ఇది నాది. ఆ కచ్చిపెత్తి ఎవడని కూర్చుంటాడు అక్కడ? కూర్చోడు. ఎంతమంది పైకి ఎక్కినా సరే లోపలికి వెళ్ళిపోయిస్తారు. కచ్చిపేసిన దగ్గర మనం హాయిగా కూర్చోవచ్చు. మీకు కూడా మందిరంలో కూర్చున్న చోటనే కదా అందరూ కూర్చుంటారు. నేను ఏమంటానంటే, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను మీ అందరికీ. ప్రతి వారం మనం మందిరానికి వెళ్తాం. మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఏ స్థలంలో అయితే కూర్చుంటామో ఆ స్థలంలో కూర్చుని కుడిపక్క వచ్చిన వాళ్ళు, ఎడపక్క వచ్చిన వాళ్ళు, ముందు వచ్చిన వాళ్ళు, వెనకాల వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలా? ఏంటి అబ్జర్వ్ చేయాలి? ఈరోజు నా ముందు ఎప్పుడు ఒక అమ్మాయి కూర్చుంటుంది, లేదా ఒక స్త్రీ కూర్చుంటుంది, ఒక తల్లి కూర్చుంటుంది, ఒక చెల్లి కూర్చుంటుంది. ఆవిడ ఎందుకు రాలేదు ఈరోజు? వెనకాల కూర్చున్న వాళ్ళు ఎందుకు రాలేదు? నా పక్కన కూర్చున్న వాళ్ళు ఎందుకు రాలేదు? కుడి పక్కన కూర్చున్న వాళ్ళు ఎందుకు రాలేదు? వెంటనే ఆ ప్రశ్న మీకు రావాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత ఇచ్చే అనడం కాదు. ఎటిచ్చేది? ఇచ్చేయండి. ₹1,00,00,000 మూట అడిపోతే సొమసీలు పడిపోతారు, ఇంకేం ఉండదు. ఇంకా అక్కడ దేవుడిచ్చేదంటే ఏముండదు. ఇచ్చేయడం ఏంటి? మొదట మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు నా ప్రక్కన ఒక సహోదరి కూర్చోవాలా. ఈరోజు ఆమె ఎందుకు రాలేదో ప్రభువా, ఆమె కుటుంబంలో ఏ కష్టం ఉందో, కన్నీళ్ళు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, నా ముందు ఒకరు కూర్చోవాలి. వాళ్ళు ఈరోజు కూర్చోలేదో ప్రభా, ఈరోజు నా కూర్చున్న వాళ్ళు, ముందు కూర్చున్న వాళ్ళు వాళ్ళు వచ్చారు ప్రభా, వాళ్ళ కుటుంబంలో నువ్వు ఎంతో మేలు చేసావు, నాకు కూడా మేలు చేయి. స్తోత్రం. ఈ శ్రద్ధ మనము మందిరానికి వచ్చి వెళ్ళిపోవటం కాదు, వచ్చిన వారిని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటా ఉండాలి. స్తోత్రం. మందిరంలో ఈరోజు మనం వెళ్ళలేదు, ఆదివారం వెళ్ళలేదు, మనం శుక్రవారం వెళ్ళలేదు. ఎల్లోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి మనం? అమ్మ, ఈరోజు నేను మందిరానికి వెళ్ళలేకపోయాను, నాకు శరీరం బలహీనంగా ఉంది కనుక ఈరోజు ఏం చెప్పారు అని అడగాలి మనం. అడిగి ఈరోజు ఏం చెప్పారు అని అడిగినటువంటి విషయాన్ని మనం తప్పకుండా వారి ద్వారా విని, స్తోత్రం, వినాలొద్దా? తప్పకుండా వినాలండి. మనం టీవీ చూస్తాం కదా, స్తోత్రం. ఇక్కడ సీరియల్ చూసేవాళ్ళు ఎంతమంది? నేను అడగను, నాకు వద్దు, చెప్పొద్దు. మీరు సీరియల్ చూసేవాళ్ళు వద్దు, సినిమాలు చూసేవాళ్ళు ఎవరైనా సరే, చాలామందికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటంటే అండి, ఒక ఎపిసోడ్ మిస్ అయిపోయారు అనుకోండి, ఊరు వదిలి వెళ్ళిపోయినా సరే ఫోన్ చేసి, హలో ఆ రోజు ఎపిసోడ్ మిస్ అయిపోయింది, వాట్ ఈస్ దాట్ అడుగుతారా? అడగరా? పనికి మాలినటువంటి సీరియళ్ళు, మనకు ఉపయోగం లేనటువంటి సీరియళ్ళు, దాని ద్వారా కుటుంబాల నాశనం, పిల్లల నాశనం, కుటుంబ వ్యవస్థ నాశనం, ఎవరికి ఎటువంటి మేలు జరగదు. అటువంటి విషయం మీద ఏం జరిగిందో ఆ ఎపిసోడ్ అని కనుక్కోవటానికి నానా తిప్పలు పడేటువంటి విశ్వాసులారా, ఆదివారం నాడు ఆరాధనకి వెళ్ళలేకపోయాను నేను, ఏమి జరిగిందో, దైవజనుడు ఏ వర్తమానం ఇచ్చారో నాకు కూడా 2 మాటలు చెప్పమ్మా అని అడగాలొద్దా? చెప్పాలి, అడగాలి మనం. ఏ వర్తమానం ఇచ్చాడు దేవుడు? నా దైవజనుడు నిలబెట్టి ఆయన ద్వారా నాతో, నా కుటుంబానికి, నా బిడ్డలకు, నా వ్యాపారానికి, నా వ్యవసాయానికి, నా చేతి పనికి, నా అప్పులకు, నా సమస్యలకు, నా అనారోగ్యానికి, నా పరిస్థితులకు, సాధారణ బంధకాలకు విడుదల కొరకై దేవుడు నాకేమి ఇవ్వబోతున్నాడు?
మీరు వెళ్ళకపోయిన పర్వాలా. ఒకవేళ మీరు బలహీన పరిస్థితుల్లో, లేవలేని పరిస్థితుల్లో, కష్టకాలములలో, ఇబ్బందులలో ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళలేను అనుకుంటే తప్ప మందిరం మానకూడదు. కానీ అనుకూలత ఉన్నది 5% అంటే మందిరంలోకి వచ్చి కూర్చోవాలా. స్తోత్రం చెప్పండి. చాలామంది మన జీవితంలో ఏంటంటే సాకులు చెప్పుకుంటూ మనకు దేవుడిచ్చిన అమూల్యమైన సమయాన్ని పాడు చేసుకుంటుంటాం. ఆదివారం నాడైనా, శుక్రవారం నాడైనా ఈరోజు నాకు అనుకూలత ఉంది, ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, ఈరోజు తప్పకుండా దేవుని యొక్క మందిర ఆరాధనలో పాల్గొనాలి, పాటలు పాడాలి, దేవుని మాటలు వినాలి అని 5% అవకాశం ఉన్న దేవుని మందిరంలో కనబడుట కుటుంబానికి ఆశీర్వాదము. నమ్మిన వారు స్తోత్రం చేయొచ్చు. హల్లెలూయా. ఇలాంటి వాటి మీద ఎందుకు ఉండదు మనకి శ్రద్ధ? ఇలాంటి వాటి మీదే మనకి శ్రద్ధ ఉండాలి. స్తోత్రం. ఒక వారం మానేస్తే, ఒక వారం ఆగిపోతే మరలా ఆ దినాన్ని మనం తీర్మానం చేయాలి. ప్రభువా, మరొక కృప, మరొక అవకాశం మీరు మాకు దయచేయండి. మరలా ఎప్పుడు ఇలా నిర్లక్ష్యంగా మేము మందిరం మానకుండా ఈ సన్నిధిలో ఉండే భాగ్యము మాకు దయచేయండి. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా దేవుని పని చేస్తామో అంత జాగ్రత్తగా దేవుడు మన కుటుంబాన్ని కడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి మీరు. ఎంత జాగ్రత్తగా దేవుని పని చేస్తే, ఎంత భయముతో దేవుని పని చేస్తే అంత భయముగా దేవుడు మన కుటుంబాలను కడతాడు. మన అన్ని విషయాల్లో మనం ఆశీర్వదింపబడతాం. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకినే ఎడలా, తప్పకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల చేస్తాడు. నివాస స్థలం అంటే అర్థం ఏంటి? మన ఇల్లు. నివాస స్థలం అంటే అర్థం ఏంటి? ఇల్లు. ఇంట్లో ఎవరుంటారు? తల్లి తండ్రి పిల్లలు. తల్లి తండ్రి పిల్లలు కలిగినది ఇల్లు. అదే నివాస స్థలము. అది నివాస స్థలం అంటే అదే కుటుంబము. కుటుంబం వర్ధిల్లాలి, ఇల్లు వర్ధిల్లాలి అంటే జాగ్రత్తగా దేవునిని వెతకాలి. షూహీడైన బిల్దద్ ఇదే సలహా ఇస్తున్నాడు. యోబు, భయపడుకో, యోబు ధైర్యం తెచ్చుకో, మరలా దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు. మరలా దేవుడు నీ కుటుంబాన్ని కట్టాలి అంటే నువ్వు శ్రద్ధగా దేవునిని వెతకాలి. ఆయన యందు నీవు మనస్సు నిలపాలి. అప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. స్తోత్రం. ఈ రాత్రి ఒకే ఒక జాగ్రత్త చెప్తాను. జాగ్రత్తలు ఉన్నాయి, కొన్ని జాగ్రత్తలు. వినుటలో జాగ్రత్త, ప్రార్థన చేయటంలో జాగ్రత్త, ధర్మకార్యాలు చేయటంలో జాగ్రత్త, ఇంకా కొన్ని 5-6 జాగ్రత్తలు ఉన్నాయి. కానీ అన్నీ నేను చెప్పను. కానీ ఈ రాత్రి ఒకే ఒక జాగ్రత్త చెప్పి నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం చెప్పండి. మత్తయి సువార్త, మార్కు సువార్త 13వ అధ్యాయము. ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అందరూ శ్రద్ధగా మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. 13:33. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. స్తోత్రం చెప్పాలి. ఏంటంట? జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి. జాగ్రత్త అంటే దీనికి డైరెక్ట్గా నేను చెప్పే మాట ఏంటంటే ప్రార్థన చేయుటలో జాగ్రత్త పడుడి. స్తోత్రం చెప్పండి. ఏం చేయటంలో జాగ్రత్త పడాలా? ప్రార్థన చేయటంలో జాగ్రత్త పడాలి. ప్రార్థన మనం ఎక్కడెక్కడ చేయాలి? 4 స్థలాలు చెప్తాను నేను. ప్రార్థన అనేది మన జీవితాలు చాలా అవసరం. ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడడము. చెప్పండి, దేవునితో మనము మాట్లాడడం. దేవుడు మనతో మాట్లాడడం అంటే అర్థం ఏంటంటే ఇదిగో వాక్య సందేశం. ఏ దైవజనుడైతే లేచి నిలవబడి దేవుని వర్తమానాన్ని అందిస్తూ ఉన్నారో వారిలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే మనము దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడేటప్పుడు కూడా మనం ఎలా మాట్లాడాలి అని రాయబడుతుంది? చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు.
దేవునితో మాట్లాడటం అంటే ఏంటనుకుంటున్నారు? స్తోత్రం చెప్పండి. టైం తీసుకుని శ్రద్ధగా భయభక్తులతో మాట్లాడాలి. ప్రభువా హాయ్, బాగున్నావు ప్రభువా, నమస్తే, ఉంటాను ప్రభువా, సాయంత్రం కలుద్దాం. ఇది కాదు ప్రార్థన. ఇదేమైనా ప్రార్థన చెప్పండి? ఇది ప్రార్థన కాదు. కొంతమంది ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను ఊరు వెళ్తాను ప్రభువా, నేను ఎక్కాల్సిన బస్సు సమయానికి వచ్చేలాగా సాయం చేయండి, కిటికీ పక్కన చోటు ఉండాలి ప్రభువా, మంచిగా నిద్ర పట్టాలి ప్రభువా, క్షేమంగా నేను చేరుకోవాలి ప్రభువా. ఇది కూడా ప్రార్థన కాదు. ఇది ప్రార్థన కాదు. ఇలాంటి చాలా ప్రార్థనలు అంటే దొంగ ప్రార్థనలు. ఈ కది ప్రార్థన. యు మస్ట్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ప్రేయర్. స్తోత్రం. కొంత సమయమును దేవునితో నీవు గడుపుటయే ప్రార్థన. 119వ కీర్తన 119వ కీర్తన 164వ మాట. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. 7 times in a day. ఎన్నిసార్లు? ఎక్కడున్నోళ్ళు చెప్పండి, ఎన్నిసార్లు అండి? 7 మార్లు స్తుతించడం సాధ్యమవుద్దా? ఎవరన్నారు ఈ మాట? కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, 7 మార్లు నిన్ను స్తుతిస్తున్నాను. 7 మార్లు నేను స్తుతిస్తున్నాను, 7 మార్లు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఇది సాధ్యమవుద్దా? మనకి సాధ్యమవుతుంది. స్తోత్రం చెప్పండి. సాధ్యమవుద్దా? సాధ్యమవుద్ది. ఎలా సాధ్యమవుతుంది? లెక్కెట్టుకుందాం. మీరు లెక్కెట్టండి. స్తోత్రం. ఫోన్ తీయించింది. నిజమే, జాగ్రత్తగా వినండి. 7 మార్లు మనము దేవునితో మాట్లాడవచ్చు. మీరు ఎన్ని పనులు చేయండి, ఉద్యోగాలు చేయండి, చేతి పనులు చేయండి, వ్యవసాయం చేసుకోండి, వ్యాపారం చేసుకోండి, కుటుంబ జీవితంలో ఉండండి, ఏదైనాను మీరు చేయండి. కానీ రోజుకి మీరు 7 మార్లు ప్రార్థన చేయగలరు. నమ్మిన వారు స్తోత్రం చేయాలి. కాలేజీలకు వెళ్ళండి, స్కూల్స్కి వెళ్ళండి, యూనివర్సిటీలకు వెళ్ళండి, ఎక్కడున్నా సరే మీరు ప్రార్థన చేయొచ్చు. 7 మార్లు 7 times in a day. హల్లెలూయా. చేయొచ్చా? లెక్కెట్టుకోండి, నేను చెప్తాను. ఉదయకాలం మనం లేచాం. ఉదయకాలం లేచిన వెంటనే నా సెల్ ఫోన్ ఎక్కడుంది, నా సెల్ ఫోన్ ఏదంటే ఉదయకాలం లేచిన తర్వాత మనం ఎత్తుకుంటాం సెల్ ఫోన్. గుడ్ మార్నింగ్ చెప్పాలి అందరికీ. ప్రసాద్కి గుడ్ మార్నింగ్ చెప్పాలి పొద్దున్నే. ప్రసాద్కి చెప్పకపోతే ఫీల్ అవుతాడని మన ఆయనకు కూడా చెప్పాలి. వీళ్ళిద్దరు నాకు ఉన్నారు, అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్. దేవుని స్తోత్రం. ఎంతండి పొద్దున్నే లేచి మనం ఇదా? పొద్దున్నే లేచి టీవీయా? పొద్దులేసి వాక్యం వస్తుందమ్మా, వాక్యం పెట్టు. అయిపోయిందా? వాక్యం అయిపోయింది. పక్క దాంట్లో పెట్టి సినిమా వస్తుంది. ఇంకా పొద్దున్న ఆడద్దే సినిమా. ఇంకా సాయంత్రం 11 అయిపోద్ది, రాత్రి 11 అయిపోద్ది. అప్పటి వరకు సినిమా 1 by 1. సినిమా ఓడైనా 4 షోలు వేస్తాడేమో కానీ ఇంట్లో ఉన్నవాడు 16 షోలు వేస్తారు. మా ఇంట్లో టీవీ లేదండి, యేసు రక్తం చేయమని. ఎందుకంటే మా పాస్టమ్ గారు, నేను టీవీ అయితే కొన్నామనండి, ఎందుకంటే డబ్బులన్నీ ఆవిడ దగ్గర ఉంటాయి కదండి, మనం ఏం చేయగలుగుతాం. యేసు రక్తం చేయమని. మరి మా రాజ్యానికి అంతటికి వారే మరి ఏమంటారు, కోశాధికారి వారే కనుక వారు ఏది చెప్తే అది మేము పాటించాలి. ఏదైనా కొనుక్కోండి, కానీ టీవీ మాత్రం వద్దా. ఉన్న టీవీనే అటకమే పడేసాం మేము. అదేమీ లేదు పాప. ఇప్పుడు స్తోత్రం. నేను ఇంటికి వస్తే ఎక్కడ టీవీ కనపడితే అక్కడ ఎర్రెక్కిన కుక్కలాగా అటు అయ్యో టీవీ. ఈ రోజులు టీవీలు చాలా బాడీ చేస్తాయి. జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఈరోజు కుటుంబాల్లో అయ్యే ఆడుతున్నాయి ఎక్కువ. నీతిమంతుల గుడారములలో రక్షణ కూర్చుని ఉత్సాహం కాదు, ఇయే. వీటి మీదే ఆశ ఉంటుంది, వీటి మీదే మనసు ఉంటుంది, వీటి మీదే ఆలోచన ఉంటుంది. వాటి ప్రకారంగానే నడిచిపోతుంది ఇల్లంతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్న మాట వినండి జాగ్రత్తగా. ఈ రాత్రి ఉదయకాలం మీరు లేచారంటే అది కేవలం దేవుని కృపే. రాత్రి అంతా దేవుడు కాపాడాడు. రాత్రి అంతా సుఖమైన నిద్ర అనుగ్రహించాడు. ఏ విధమైన తొందరపాటు లేకుండా దేవుడు వల్ల కాపాడాడు. పగలస్తం వల్ల కష్టపడ్డాం మనం. పగలంతా కష్టపడినటువంటి మనం
అయ్యా రాత్రి ప్రభువా మాకంత చక్కటి మంచి నిద్ర అనుగ్రహించారు ప్రభువా, ఉదయకాలు లేచి భాగ్యం ఇచ్చారు తండ్రి, మరి ఎక్కల కష్టాన్ని దీవించండి. ఒక చిన్న ప్రార్థన పొద్దున్నే లేచిన వెంటనే నెంబర్ 1, అంతే కదా, అయిపోయింది ప్రార్థన. తర్వాత అల్పాహారం, టిఫిన్ రాగానే ఏ టిఫిన్ తిందామా, ఏం టిఫిన్ తిందామా, ఏ హోటల్కి వెళ్దామా, ఇది కాదు. దేవుడు నీకు ఏది ఇస్తే అది ఎంత మంచిది. పొద్దున్న లేచి చలిదనంలోని కొంచెం పెరుగు వేసుకుని చక్క 2 ఉల్లిపాయలు ఆడేసుకుని తింటే చక్కటి టిఫిన్ అది. స్తోత్రం. ఇంకేం అక్కర్లేదు. రాత్రి అన్నం ఉంటే దాంట్లో కాస్త గంజి కలుపుకుని తాగి ప్రభుని స్తుతించవచ్చు. ఏది ఉంటే దాని విషయమే మనం ఏం చేయాలి, ప్రభువాన్ని మీరు ఈ అల్పాహారం. ఇది కూడా లేనోళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. పొద్దున్నే లేచి ఆకలి అని కేకలు వేసేవాళ్ళు ఉన్నారు. మీరు నాకు ఇది ఇచ్చారు. ఎప్పుడైనా సరే నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది కావాలి అది కావాలని ఎవరు కూడా అడగకూడదు. దేవుడు ఏది నిర్ణయించాడో, దేవుడు ఏది ఇస్తే పచ్చడి మెతుకులైనా లేదా పెరుగన్నమైనా గంజి అన్నమైన ఏదైనా సరే ఇచ్చిన దానిని ప్రార్థించుకుని తినడమే మన ధర్మము. పిల్లలకి నేర్పించండి, నేర్పించండి. స్తోత్రం. అయిపోయింది. ఎన్నిసార్లు అయినాయి? 2 అయిపోయింది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి. దేనికి వెళ్తాం? స్కూల్స్కి వెళ్తాం, కాలేజీలకు వెళ్తాం, పనికి వెళ్తాం, వ్యాపారానికి వెళ్తాం, వ్యవసాయానికి వెళ్తామా? వెళ్ళే ముందు ప్రభువా మేము వెళ్తున్నాం నాయన, మా ఇంటి కోసం, బిడ్డల కోసం, కుటుంబం కోసం, కష్టాల కోసం, అప్పుల కోసం, సమస్యల కోసం మేము కష్టపడుతున్నాం ప్రభువా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని దేవునితో చెప్పి వెళ్తాం. ఎన్ని అయిపోయి? అందరు లెక్క చెప్పాలి సుమా. లెక్కలో తప్పులు 3 సార్లు అయిపోయినాయి. మధ్యాహ్నం అంతా పని చేసుకున్నాం, మధ్యాహ్నానికి భోజనానికి ఆగాం. పొలంలో ఉన్నవాడైనా భోజనానికి ఆగుతాడు, హాస్టల్లో ఉన్నాడు భోజనానికి ఆగుతాడు, స్కూల్లో ఉన్నాడు భోజనం ఆగుతాడు, కాలేజీలో ఉన్నాడు భోజనం, అక్కడ ఎక్కడున్నా ప్రతి ఒక్కడు మధ్యాహ్నానికి భోజనానికి ఆగవలసినది. ఆగినప్పుడు కూడా మరలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి వందనాలు. ఎన్నైనాయి చెప్పాలి? 4 అయినాయి. అయిపోయింది. మరలా మధ్యాహ్నం నుండి సాయంత్రం దాకా పని చేసుకున్నాం, మరలా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలి? ప్రభువా మమ్మలను క్షేమకరంగా ఉదయకాలం నుండి సాయంత్రం వరకు నీ రెక్కల నీడలో మమ్మలను కాచి కాపాడారు. ప్రయాణాల్లో కూడా మాకు క్షేమాన్ని ఇచ్చారు ప్రభు. క్షేమకరంగా మా గృహానికి మమ్మల్ని చేర్చారు ప్రభువా. నీకు మా హృదయపూర్వకంగా వందనాలు అయినా. చిన్న కృతజ్ఞత. ఎన్నైనాయి? 5. మళ్ళీ రాత్రికి మనము ఆహారం తీసుకుంటాం కదా. రాత్రికి ఆహారం తీసుకునే పోయే ముందు కూడా ప్రభువా ఈ రాత్రి మరలా మేము ఆహారం తీసుకుంటున్నాం, ఈ ఆహారమే ఔషధంగా మార్చండి. స్తోత్రం. మా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, బలహీనతలు, బీపీలు, షుగర్లు, రకరకాలైన వ్యాధులతో, సమస్యలతో మేము ఉన్నాము. ఈ రాత్రి ఈ భోజనముని మాకు ఔషధంగా మార్చి మమ్మల్ని స్వస్థపరిచి బలము, శక్తిని అనుగ్రహించి ఈ రాత్రి నీ కృప మాకు తోడించి నడిపించండి అని ప్రార్థన చేయాలి. ఎన్నైనాయి? 6. ఇప్పుడు మరలా పడుకోవడానికి వెళ్తాం కదా మనం. బెడ్ మీద పడుకోవడానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం చేయాలి మనం? తప్పకుండా పడుకునే ముందు మోకరించి ప్రార్థించాలి. ప్రభువా పగలస్తమానం మేము పని చేసుకున్నాం, క్షేమకరంగా మమ్మల్ని తోడుకొచ్చు, మాకు ఆహారం ఇచ్చు, మా బిడ్డలను కూడా స్కూల్కి, కాలేజీలకి అక్కడికి వెళ్ళి రావడానికి సహాయం చేశారు. మీకు స్తోత్రం. ఈ రాత్రి మీ కాపుదలు మాకు ఇవ్వండి, నడిపించండి, బలపరచండి. నీ చిత్తమైతే ఉదయకాలం మరలా లేచే భాగ్యము దయచేయండి. మరలా మా పనిపాట్లలో, మా కుటుంబ జీవితాల్లో, మా అప్పులు, మా సమస్యలు, మా బాధలు, కష్టాలు, కన్నీళ్ళలో మేము ముందు కొనసాగడానికి సహాయం చేయండి. అయినా ప్రార్థన చేసి పడుకుంటాం. ఎన్నైనా ఇప్పుడు చెప్పండి, రోజుకి 7 సార్లు చేయలేమా మనం? గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ కూడా. చేస్తారా? ఎంతమంది చేస్తారో మాట ఇవ్వాలి నాకు. ఎత్తండి. రాజకీయ నాయకులు వాగ్దానాలు ఎత్తే ఎంత ఎగ్జైటింగ్ ఉంటుంది మనకి. 7 సార్లు చేయగలిగే శక్తి మనకు ఉందా లేదమ్మా? సింపులేనండి. ఇది ఎవరైనా అడిగితే చెప్పండి, ఇదే సూత్రం. రోజుకి 7 మార్లు మేము ఎక్కడ చేయగలమండి అన్న వాళ్ళకి చెప్పండి. రోజుకు 7 మార్లు మనం చేయగలము.
స్తుతించగలము, ప్రార్థించగలము, అవకాశం ఉంది. ఇదే అవకాశం. ఇది నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. స్తోత్రం. నీ కుటుంబ జీవితాన్ని దీవిస్తుంది, నీ కుటుంబ జీవితాన్ని బలపరుస్తుంది. ధైర్యముగా చేయండి ఈ ప్రార్థన. దినమునకు 7 మార్లు స్తోత్రం చెప్పండి. నేను చివరిగా మాట చెప్తున్నాను, ఇందులో జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడాలి. ప్రార్థన చేయటంలో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ప్రార్థన చేసుకోండి, జాగ్రత్తగా దేవుని పని చేసుకోండి, జాగ్రత్తగా దేవుని వెతకండి, జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండండి, జాగ్రత్తగా దేవునితో నడవండి. మన నివాస స్థలం వర్ధిల్లుతుంది. స్తోత్రం. మన కుటుంబం వర్ధిల్లుతుంది. మనం అన్ని విషయాలలో ఆశీర్వదింపబడతాం. నమ్మిన వారు స్తోత్రం చేయాలి. హల్లెలూయా. యోబుకి ఇచ్చిన సలహాని ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నారు. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకిన ఎడల, నీవు పవిత్రుడై యథార్థవంతుడైన ఎడల, దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. జాగ్రత్తల్లో మొదటి జాగ్రత్త ప్రార్థనలో జాగ్రత్త. ప్రార్థనే మన జీవితానికి, మన కుటుంబానికి ఆధారం. రోజుకి ఖచ్చితంగా మనం దినమునకు 7 మార్లు తప్పకుండా ప్రార్థన చేయుదము. హల్లెలూయా. అది ఆ ప్రార్థనే మనకు ఆధారం, ఆ ప్రార్థనే మనకు ఆశ్రయం, ఆ ప్రార్థనే మనకు అభివృద్ధి, ఆ ప్రార్థనే మనకు ఆనందము, ఆ ప్రార్థనే మనకు దీవెన. స్తోత్రం. ఆ విధంగా నడిచిపోవటానికి, ప్రభు సన్నిధిలో వర్ధిల్లడానికి, కుటుంబ పరంగా అనేక ఆశీర్వాదాలు మనము స్వాతంత్రించుకోవడానికి దయగలిగిన దేవుడు మనకు సహాయం చేయును గాక.